హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. సంక్రాంతి అంటేనే సంబరాలు, సంతోషాలు, కోడి పందాలు, బసవన్నలు, ఈ ఎద్దుల పందాలు ఇవన్నీ కూడా ఓ పెద్ద సంబరం అనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి కూడా ఆ శిల్పారామంలో ఇప్పటికే తెలంగాణ కల్చర్కి సంబంధించి ఆంధ్రాలో జరిగేటువంటి ఈ సంబరాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అక్కడ తెలియజేస్తారు. ఎందుకంటే అవన్నీ కూడా ప్రతి ఏడు కూడా నిర్వహిస్తుంటారు. అదేవిధంగా సాంస్కృతిక పర్యాటక శాఖ తెలంగాణలో ఏదైతే ఉందో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా కూడా ప్రతి ఇయర్ కూడా పెద్ద కైట్ ఫెస్టివల్ని నిర్వహిస్తూ ఉంటుంది. దీనిలో భాగంగానే ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఎవరైతే కైట్ ఉన్నారో వారందరూ కూడా ఇక్కడికి వచ్చి సంతోషంగా కూడా ఈ కైట్ ఫెస్టివల్ని జరుపుకుంటారు. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కైట్ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే కైట్ ఫెస్టివల్ నిర్వహించడమే కాదు, ఒక పెద్ద ఫుడ్ ఫెస్టివల్ని కూడా ఇక్కడ నిర్వహిస్తారు. స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తారు. దీనిలో భాగంగానే వాళ్ళ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వచ్చి ఈ కైట్ ఫెస్టివల్ని అయితే నిర్వహిస్తారనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి కూడా సాంస్కృతిక పర్యాటక శాఖ ఏర్పాట్లు అయితే ఇప్పటికే ముమ్మరం చేసింది. దాదాపుగా స్టాల్స్ కూడా నిర్వహిస్తుంది. ఇక్కడ డ్యాన్సులు, కళా నృత్యాలు కూడా ఉంటాయి. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూడండి, అసలు కైట్స్ అయితే రకరకాలైనటువంటి కైట్స్ అయితే ఇక్కడ ఎగురుతున్నాయి గాల్లో అనే చెప్పాలి. ఎందుకంటే ఇవి ఇక్కడ కేవలం ఇండియాకి సంబంధించిన కైట్సే కాదు, ప్రపంచ నలుమూలల నుంచి కూడా కైట్ ప్లేయర్స్ ఇక్కడికి వస్తారు. వారందరూ కూడా సంతోషంగా కూడా ఇక్కడ ఈ కైట్ ఫెస్టివల్ నిర్వహించుకుంటూ ఉంటారు. ఇక కొన్ని సంస్థలు అయితే తమ సంస్థని ప్రమోట్ చేసుకోవడం కోసం కూడా వారు ఇక్కడికి వచ్చి ఈ ఫెస్టివల్ని నిర్వహించారు. మనం విజువల్స్లో కూడా రెడ్ బుల్ అనేటువంటి ఓ సంస్థ కూడా ఎనర్జీ డ్రింక్ని తమ ప్రొవైడ్ చేసుకోవడం కోసం ఆ లోగోలను పట్టుకొని కూడా వారు ఇక్కడికి వచ్చారు. సో చూడండి, కైట్ ఫెస్టివల్ అంటే కేవలం కైట్లకు సంబంధించిందే కాదు, ప్రమోషన్లో కూడా ఇది ఒక భాగం అనే చెప్పాలి. ట్రెండింగ్ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక పెద్ద ఐటీ హబ్. ఇక్కడ ఎంతగా అభివృద్ధి ఉంటుంది అంటే అనేక విషయాలను కూడా పూర్తిగా డిజిటలైజేషన్ చేస్తూ చూపిస్తూ ఉంటారు. డిజిటల్ టెక్నాలజీని అంతగా ఉపయోగించుకుంటారనే చెప్పాలి. సో దీనిలో భాగంగానే ఆకాశంలో చూడండి ఎన్ని రకాల కైట్స్ అయితే ఎగురుతున్నాయి. రకరకాల కైట్స్ ఇటు చైనా కానివ్వండి, ఇటు వివిధ దేశాల నుంచి కూడా రకరకాల కైట్స్ తీసుకొచ్చి ఇక్కడ తమకు ఇష్టమైన రీతిలో అయితే ఎగరవేస్తూ ఉంటారు. ఇక దీనికి సంబంధించి కూడా కైట్ ఫెస్టివల్ అయితే అద్భుతంగా జరుగుతుందనే చెప్పాలి. వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి కైట్ ఫెస్టివల్ని నిర్వహించుకోవడానికైతే అనేక మంది ఔత్సాహికులు ఇక్కడికి వచ్చారు. సో హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్ అంటే పెట్టిందే పేరు, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే వారం ముందే కూడా ఇక్కడ కైట్ని ఎగరేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. ప్రపంచ దేశాల నుంచి కూడా హైదరాబాద్ కైట్ ఫెస్టివల్కు పెట్టింది పేరు. మరి అలా ఉంటుంది. మరి తెలంగాణ సంస్కృతి అంటే ఒక కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాదు, భారతదేశానికే పరిమితం కాలేదు, ప్రపంచ దేశంలో కూడా తెలంగాణ అనేది ఒక మార్క్ అనే చెప్పాలి. ఈ మార్కు ఇవాళ నిన్న మొన్న వచ్చింది కాదు, తెలుగు వారి యొక్క సత్తా అనే చెప్పాలి. ఎందుకంటే వారు ఎక్కడున్నా సరే తెలుగు సాంప్రదాయాన్ని, తెలుగు ఔన్నత్యాన్ని తెలియజేయడంలో మరి తెలుగు వారికి పెట్టిందే పేరు అని చెప్పాలి. సో ఈ కైట్ ఫెస్టివల్లో భాగంగా ఈ ఆనందాన్ని పంచుకునేందుకు గుజరాత్ నుంచి కూడా కొంతమంది వ్యక్తులు వచ్చారు. వారితో మాట్లాడదాం. హలో మేడం. हेलो, హౌ ఆర్ యూ? आई एम गुड। कैसे फेस्टिवल? फेस्टिवल बहुत अच्छा चल रहा है। अभी हवा अच्छी हो गई, हम सुबह से आए पर हवा अभी एकदम अभी फेस्टिवल प्रॉपरली शुरू हुआ है क्योंकि हवा अभी से बढ़ी है। कहाँ से आए आप? मैं गुजरात से हूँ, इंडिया। गुजरात से। एवरी ईयर आते इधर? हाँ, हम काफ़ी साल से 5-6 साल से मैं कंटिन्यूसली यहाँ पे आ रही हूँ। वो काइट है ना आपकी है वो? हाँ, इस साल ये हमारा नया प्रोजेक्ट है, हमने गदा आज इस साल बनाई है। आपका प्रोजेक्ट है? हाँ। ओके। कैसे है अब फेस्टिवल? फेस्टिवल अभी बहुत अच्छा चल रहा है और काफ़ी सालों से अच्छा ही रहता है, इसलिए हम कॉन्स्टेंटली यहाँ पे आते हैं। एंजॉय कर रहे हैं? बहुत ज़्यादा। कैसे है तेलंगाना ये फेस्टिवल के बारे में क्या बोलते हैं आप? तेलंगाना टूरिज्म की हॉस्पिटैलिटी इतनी अच्छी है, इसलिए हर साल हम दौड़े चले आते हैं इधर। Yeah, the festival is fantastic. We love being in Hyderabad. Oh, okay. Yes. Oh. The wind is cool. Nice. It's nice, and people are also cool. So nice. Oh, thank you. How do you enjoy it? A lot. Incredible kite festival. Yeah. Okay. Incredible India, we can say also. You like Hyderabad? I like, yes. Yesterday we have the opportunity to make a tour in the city, and it was really nice to meet people and see all the city center and marketplace and so on. So we are lucky. So which food you like mostly in Hyderabad? I like chicken biryani. Oh, chicken biryani Hyderabad. Yes, I love it. Oh, okay. And naan also.
The naan are really good for us because chicken biryani is a bit spicy sometimes for us. So with naan is okay. Super, super. Come, bro. What's your name? My name is Florian. Where do you from? France? From France. France. Oh, how is it feeling? How? Oh, it's a very, very good. It's a great experience. Enjoying festival? Yes, enjoy. So kite, where is your kite? The kite is animals, color animals, and delta. Culture. It's wonderful. We like the culture of Indian. Oh. Yeah, You like it? No, we love it. मेरा नाम खुशबू चांगेड़ है और हम नागपुर सिटी से आए हैं। हम 4 लोग हैं और तेलंगाना टूरिज़्म ने हमको इनवाइट किया है यहाँ पे एज अ पार्टिसिपेंट। और यहाँ पे अलग अलग कंट्रीज़ से लोग आए हैं जो अपना टैलेंट दिखा रहे हैं। हम भी उनमें से एक ही हैं जो अपना टैलेंट दिखाने के लिए आए हैं। ये मेरे पापा हैं जिन्होंने सारी काइट्स बनाई हैं और हमारा सबसे अच्छा टैलेंट नाइट काइट फ्लाइंग के अंदर होता है, जिसके अंदर हमने जो हमारी सबसे बड़ी पतंग का वर्ल्ड रिकॉर्ड है उसके अंदर 3000 टुकल्स ऑफ लाइट LED लाइट्स, जिसके अंदर हम डायरेक्ट करंट सप्लाई करके उड़ा के दिखाई है। ऐसे करके हमारे पूरे 11 वर्ल्ड रिकॉर्ड के अंदर नाम है मेरे पापा का, गुलाब चंद जांगीर जिनका नाम है। और यहाँ पे भी हमने एक यूनिक पतंग बनाई। जैसे ट्रेन काइट तो सब लोग उड़ाते हैं, लेकिन उसके अंदर LED लाइट लगा के उड़ाना इज़ अ यूनिक थिंग। ये भी हमारा एक रिकॉर्ड है, जहाँ हमने हैदराबाद में फर्स्ट टाइम ये उड़ा के दिखाई। 3 साल से उड़ा के दिखा रहे हैं। अगर आज रात को हवा रही तो वो उड़ा के ज़रूर दिखाएंगे हम आपको। कैसे एंजॉय कर रहे थे? यहाँ पे बहुत अच्छा इंजॉय कर रहे हैं, क्योंकि यहाँ पे जो भी लोग हैं अलग देखने के लिए आए हैं हमारा शो, क्योंकि उनको भी अच्छा लगना चाहिए। ऐसा हम सोच के आते हैं कि जो भी दिखाए उनके लिए भी इंजॉयबल हो। और यहाँ पे स्वीट फेस्टिवल भी है, हमने सुना है, तो हम वहाँ जाके देखेंगे, क्योंकि यहाँ की अपने अपनी उसका भी आनंद लेंगे। बस एकदम बढ़िया जी। और यहाँ का जो फेस्टिवल देख के हमको इतना अच्छा लग रहा है कि आप जो आपने व्यवस्था की है, ये हमारे लिए बहुत अच्छी व्यवस्था की है आपने। यानी आपको जैसे पानी वानी देना, यानी यहाँ की जो आप टीम है आपकी बहुत अच्छी टीम है, हमारे लिए बहुत अच्छा। और हमारा जो रिकॉर्ड है वो तो बहुत है, लेकिन हम अभी नाइट फ्लाइंग जो करेंगे वो पूरा देखने लायक करेंगे। और हमारे पास बहुत सारे कैटेगरी की पतंग दिखाने लायक, वो आप देखेंगे। आप हमारे शो देखिए रात को और हम इंजॉय कराएंगे आपको। I feel very happy, but this time I feel kind of frustration because the wind is suddenly gone and calm, and yeah, the wind is not stable. Yeah, so we have to bring the kite down, and there's some turbulence in the wind. Yeah, so yeah, it's pretty frustrating. Yeah. సో ఈ హైదరాబాద్లో నిర్వహిస్తున్నటువంటి కైట్ ఫెస్టివల్కి రాష్ట్రాల నుంచి కూడా దేశాల నుంచి కూడా వస్తున్నారు. కర్ణాటక నుంచి కూడా కొంతమంది వచ్చారు కైట్ ఫెస్టివల్ జరుపుకోవడానికి. సో వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే అందరికీ, తెలంగాణ పీపుల్స్కి అందరికీ నమస్తే. మేము ఒరిస్సా టీంని ఇంకా బెంగళూరుని ఇంకా మేము బెంగళూరుని ఇంకా హేమంత్ వచ్చిండాము. మా కెప్టెన్ ఒరిస్సా కెప్టెన్. आपका नाम बोलिए, जय बोलिए। मेरा नाम जैसलदीप सिंह है और हम उड़ीसा टीम से हैं। हमारी टीम का नाम काइट माइन है। हम यहाँ पे उड़ीसा को रिप्रेजेंट करने आए हैं, तो हम देश विदेश में हम उड़ीसा को हम रिप्रेजेंट करते हैं। हमारा पहली बार है यहाँ तेलंगाना में। हमारी आधी टीम गुजरात में हमारी परफॉर्म कर रही है, तो मैं यहाँ का तेलंगाना गवर्नमेंट का और यहाँ के ऑर्गेनाइजेशन का बहुत बहुत धन्यवाद देना चाहता हूँ, और स्पेशली पवन सोलंकी जी का, जिन्होंने इतना बढ़िया काइट फेस्टिवल ऑर्गेनाइज़ करवाया हर साल की तरह। तो हमें बहुत बेहद खुशी हो रही है, बहुत कि ये ऐसा विंड का माहौल मिल रहा है और यहाँ पे सारे इतने नेशनल इंटरनेशनल काइट फ्लायर्स आए हुए हैं। तो मैं यहाँ की गवर्नमेंट का और ऑर्गेनाइजेशन का धन्यवाद। एंजॉय कर ले, फुल एंजॉय, जोश से एंजॉय कर रहे हैं। पूरा जोर से एंजॉय कर रहे हैं, पूरा फुल एंजॉय कर रहे हैं। आप देख रहे हो हर कोई अलग अलग तरह के हम लोग काइट्स उड़ा रहे हैं। हम लोग लगभग 50 तरह के अलग अलग तरह के काइट्स लेके आए हैं। हमारे पास 3 दिन है। यहाँ 3 दिन में हम यही कोशिश करेंगे कि ज़्यादा से ज़्यादा लोगों को खुश कर पाएँ, यहाँ की ऑडियंस को भी अलग अलग तरह के काइट्स हम उनके लिए फ्लाई कर पाएँ। తెలంగాణ సాంస్కృతిక పర్యాటక శాఖ నిర్వహిస్తున్నటువంటి 2025 సంక్రాంతి సంబరాలు ఏవైతే ఉన్నాయో పరేడ్ గ్రౌండ్లో, వీటిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఔత్సాహికులు కైట్ ప్లేయర్స్ కూడా ఇక్కడికి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము గత కొన్నేళ్ల నుంచి కూడా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్పంచుకుంటున్నాము. మాకు తెలంగాణ గవర్నమెంట్ మమ్మల్ని ఆహ్వానించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. గిన్నీస్ రికార్డులు కూడా మేము నెలకొల్పే విధంగా కూడా
కైట్లను కొత్త రకంగా కూడా డెకరేట్ చేస్తున్నాము. ఎల్ఈడి లైట్లతో కూడా మేము గాల్లో నైట్ పూట ఎగరవేస్తూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఎంతో మంచివారు, కలుపుగోలుగా మాతో పాటు ఉంటారు. ఎన్నో ముచ్చట్లను సంతోషంగా ఉంటాం. సాయంత్రం అసలు ఈ ఫెస్టివల్ ఎంజాయ్ చేయాలంటే కూడా చాలా ఆనందంగా ఉంటుందని చెప్పేసి కూడా వారు అమిత ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.